ఈ వీక్ అంతా కనుక నువ్వు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వెళ్తే నువ్వు అనుకుంది కొనిస్తాను. ఇప్పుడు ఖచ్చితంగా వాడు వెళ్ళినప్పుడు మనం కొనియాలి. అప్పుడు వాడు మన మీద నమ్మకం ఉంటుంది. లేదు కొనిలేదనుకోండి ఇంకా మన మాట వాడు విండు. అట్లాంటి చిన్న చిన్న టాస్క్లు టార్గెట్స్ ఇస్తున్నారు మొత్తానికి. మా నాన్నగారి విషయంలో కూడా నేను ఫ్రూటీ బాగా తాగేవాడిని మేడం. చిన్నప్పుడు ఒక 10 ఫ్రూటీలు తాగేసేవాడిని. అది కొనిమంటే నాన్న 2 ఫ్రూటీలు చాలు నాన్న మళ్ళీ కొనిస్తాను అంటే లేదు నాకు ఫ్రూటీ ఎందుకు కొనివు నువ్వు అని చెప్పి దెబ్బలాడుకుని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బొమ్మ అప్పుడు ఫ్రూటీ 2 ఎమోషన్స్ సేమ్ అయినా కానీ అప్పటికి అది ఎక్కువ. నిజం నిజం. కానీ నేను మీ ఒక ఇంటర్వ్యూలో విన్నానండి నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేసేవారని. అవునండి, లారీ డ్రైవర్ మా నాన్నగారు. లారీ యాక్సిడెంట్లోనే చనిపోయారు. బట్ కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నాకు హ్యాపీ ఏంటంటే 2 కొడుకులలో మా నాన్నని మా అమ్మని చూసుకుంటున్నాను. అది నాకు హ్యాపీ. నాన్నగారే ముందు కాలం చేశారండి? అవునండి. అమ్మ 2007లో చనిపోయారు. నాన్న 90sలోనే చనిపోయారు. కానీ మీరు ఎంతమంది యాక్చువల్లీ? మీరు ఒక్కరే? ముందు వెనక ఎవరు లేరా? అయ్యో మరి ఇప్పుడు మీరు 7 yearsకే అలా అయినప్పుడు అమ్మ ఒక్క అమ్మగారు ఉన్నారు అంతే. అమ్మగారు మా పిన్ని వాళ్ళందరూ ఉన్నారు కానీ బట్ వాళ్ళది లవ్ మ్యారేజ్. వాళ్ళ పెద్దలు ఒప్పుకోక తను చాలా కష్టపడింది మా అమ్మ. ఇంకో దట్టు నేనేం పారిపోయి వచ్చేసాను. 9th క్లాస్ చదివి సినిమా యాక్టర్ అయిపోతాను పారిపోయి వచ్చేస్తే నన్ను వెతుక్కుంటూ మా అమ్మ వచ్చి. ఎంత కష్టపెట్టారండి మీ అమ్మగారిని? చాలా కష్టపడ్డాను. చాలా కష్టపెట్టాను అంటే అదేంటి అంటే మీకు తెలియని ఏజ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కష్టపెట్టాలని కష్టపెట్టలేదు కానీ అది కష్టం అని తిరిగి పెట్టేశాను. అంతే అంతే అబ్సల్యూట్లీ అంతే. 9 years అంటే చాలా చిన్న ఏజ్ కదా. అంటే నేను వచ్చినప్పుడు నేను 10th కూడా రాయలేదు మేడం. నేను 9th అయిపోయింది, 10thకి వెళ్ళాలి. నేను పారిపోయి వచ్చేసాను. ఏ ధైర్యంతో వచ్చానంటే సినిమా యాక్టర్ అయిపోదామని. వచ్చిన 2-3 రోజుల తర్వాత అర్థమైంది అమ్మ బాబాయ్ ఆకలి అనేది ఒకటి ఉంటుంది, కడుపు రగిలిపోతుంది ఆ టైంకి అన్నం పెనకపోతే. చాలా కష్టాలు మేడం. కాకపోతే ఇవన్నీ భరించలేనివా అంటే భరించగలిగినవే. కానీ ఎంత బాధపడాలో అంత నేను బాధపడి కొన్ని విషయంలో కూడా నేను రాంగ్ స్టెప్పులు తీసుకొని అంటే ప్రతిసారి అదే తప్పు చేయంగానే కొత్త తప్పులు చేస్తాను. అవును అవును. అట్లా జర్నీ మొత్తంలో మేడం పెయిన్ఫుల్ జర్నీ అని నాదేది సుఖంగా జరిగిపోయిందని. ఇప్పుడు 100 సినిమాలు చేసావు, సినిమా ప్రొడ్యూస్ చేసావు, డైరెక్షన్ చేసావు, నీకేం నువ్వు హ్యాపీ అంటే అది కాదు. అవును. హ్యాపీనెస్ అనేది ప్రాపర్టీస్లు కొనడం వల్ల లేకపోతే అది కాదు. ఎక్కడో ఇంత ఉంది మనం చూపించుకోవడానికి ఎవరున్నారు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ని కార్ వేసుకుని పిల్లలు తిప్పుతుంటే అరే ఈ టైంలో మా అమ్మ నాన్న ఉంటే నేను ఇలాగే చూసుకునేవాను కదా. ఎంత ఉన్నా చూపించుకునే వాళ్ళు లేకపోతే దేనికోసం అనేది మాత్రం ఇప్పుడు పెయిన్ ఉంటుంది మేడం. కానీ ఒకటి ఇప్పుడు ఏమంటారు మీకు తెలియని వయసులో మీరు ఏదైనా ఇబ్బంది పెట్టారేమో తప్ప కానీ తెలిసి మీరు వాళ్ళని ఇబ్బంది నేను ఇబ్బంది అంటే కూడా ఏం లేదు మేడం. అంటే అల్లరే అంతే. కానీ ఎలా అండి అంటే అడగచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ఏం చెప్పండి. నాన్నగారిది అంటే యాక్సిడెంట్ అని అంటే ఎలా జరిగింది అసలు? అంటే యాక్చువల్లీ ఏంటంటే మేడం నాన్నగారు లారీ డ్రైవరు. ఆయన హెవీ లోడ్ లారీలు వేసుకుని వెళ్తారు. అంటే వెళ్తే ఒక 3 రోజులు 4 రోజులు 1 week కూడా రారనమాట. చెన్నై అట్లా ఉంటుంది కదా. ఏం జరిగిందంటే మా నాన్నగారికి ఆ గిడ్డినెస్ డే అండ్ నైట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది పట్టుకొని ఎక్కుతాం కదా మేడం లారీ, మనం కడ్డీ ఇదనుకొని నార్మల్ పక్కనున్న తాడుని పట్టుకొని ఎక్కేసరికి స్లిప్ అయ్యి వెనక్కి పడ్డారు. పడిన తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోతే కోమాలోకి వెళ్ళిపోయారు. మా నాన్నగారు 1.5 కోమాలో ఉండి చనిపోయారు. చెన్నై హాస్పిటల్లో, అది నెల్లూరులో జరిగింది. అప్పుడు మా అమ్మగారు చిన్న కారు అనేవాళ్ళు, చిన్న కారు ఒకటి మాట్లాడుకొని చెన్నై వెళ్ళి మేము హాస్పిటల్లోనే ఉండి నాకు అదంతా గుర్తుంది. ఉండి కోమాలో ఉండి ఆయన అలా చూసుకుంటూ అలా ఉండేవాడు అంతే. అలా డ్రాప్ వచ్చేది నాకు బాగా గుర్తు. నేను మాట్లాడి మరి ఏమైందో తెలీదు. ఒకరోజు లేరు. ఇంకా అక్కడే చేసేసిన తర్వాత ఇంకా మదర్ నేను ఊరెళ్ళిపోయిన తర్వాత. ఎక్కడండి? ఏ ఊరున్నారు మీరు? హనుమాన్ జంక్షన్ అండి అమ్మ వాళ్ళది. నాన్నగారిది తాడేపల్లిగూడెం. ఇంకా అటు సైడ్ పేరెంట్స్ ఇటు సైడ్ పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదండి. వీళ్ళ లవ్ మ్యారేజ్ అప్పట్లో చాలా స్ట్రాంగ్ ఉండేది మేడం. అవును, కమ్యూనిటీ వైజ్ చూసుకున్నా అప్పుడు ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ. అప్పుడు కనపడుతున్నాయి, ఇప్పుడు కనపడకుండా అండర్ కరెంట్గా జరుగుతున్నాయి. అదే తేడా. బట్ అదే ఉందండి, ఇప్పటికీ అదే ఉంది, నో డౌట్. అందులో పర్సంటేజ్ వైజ్ ఏమో మన కొంతమంది ఏదో ఉన్నారు తప్ప
వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఏముందిలే అన్నట్టుగా. అవును, అప్పట్లో పట్టింపులు చాలా ఉండే, చాలా చాలా ఉండే. అమ్మండి అమ్మగారు క్యాన్సర్ బా. సెకండ్ స్టేజ్ దాటినాక తెలిసింది మాకు. మ్మ్. తను ఎందుకు చెప్పలేదు అంటే తనకి ఎప్పుడు కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా మ్మ్. ర్యాంటాక్ ఇంజెక్షన్ పొడిచేవాళ్ళు, మ్మ్. ఇంకా నొప్పి తెలియకుండా అయిపోతుంది. తెలియకుండా ఉండేది. ర్యాంటాక్ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత అర్థమైంది క్యాన్సర్ అంటే. అప్పుడు చాలా కీమో చేయించాం, మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి. మీరు ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నారా? అస్సలు లేదు మేడం, అప్పటికే లేదు. అసలు నేను ఏది లేదు మేడం. చాలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఇన్స్టిట్యూషన్ ఏదో జరుగుతుంది అంతే. అది కూడా పాప మహానుభావుడు ఫ్రీగా నేర్పించాడు యాక్టింగ్, సత్యమాభి గారు. ఆ. అక్కడ ఉంటే వాళ్ళే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. డైలీ 150 రూపాయలు కీమోకి 1 వీక్ ఒకసారి కీమో తీసుకొని వెళ్ళాలి ఇచ్చేవాళ్ళు. ఖైరతాబాదు లగడీకప్పులు క్యాన్సర్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు అంటే ఇంకా క్యూర్ అవ్వదు, బట్ ఎందుకు ఇంకా ఈ కరెంట్ షాకులు ఇవన్నీ పెట్టంటే, బట్ మన ప్రయత్నం మనం చేయాలి కదా. అవును. ఒకరోజు సడన్గా లేరు. అప్పుడు నాకు ఏమ్మా ఏంటిది చిన్న వయసులోనే అన్నీ పీక్స్ చూసేసారు. ఆ తర్వాత మా మా మిస్సెస్ రావడం, పిల్లలు, అవును. అన్నిటితో అది అది అందరికి తెలిసేస్తుంది. అప్పుడు మళ్ళీ మీకు అంతా ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ, పిల్లలే మీ ప్రపంచం అనుకుంటాండి. మీ స్టేటస్ చూస్తే నాకు అది ఎప్పుడు అర్థం అవుతుంది. నా పిల్లలే నా ప్రపంచం. వాళ్ళు మా నాన్న ఎంత బిజీగా ఉన్నా మాకు టైం ఇస్తాడు అనేది వాళ్ళకి తెలియాలి మేడం. వాళ్ళకి తెలుసు. కరెక్ట్. ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా అంటే ఎన్నింటికి వస్తున్నా అంటే 6 కల్లా మళ్ళీ ఇంట్లో ఉంటాను అన్న. హాలిడేస్ కదా, అవును అవును. కైట్స్ ఎగరేద్దాం రా అన్నారు. సరే మీరు ఎగరేయండి, నేను వెళ్ళి వస్తాను. ఇంటే వదిలేస్తాను రా, వచ్చేస్తాను మీ నాన్నగారు. పిల్లల కెమెరా ముఖంగా చెప్తున్నాను అదే. కానీ మీది ఒక వీడియో చూసానండి జీలో, మీది మిస్సెస్ది వాళ్ళు పెళ్ళి స్టేజ్ మీద. ఎంత ఎమోషనల్ అయ్యారు మీ మిస్సెస్ నిజంగా ఆ రోజు. ఎందుకంటే మాకు పెళ్లి లేదు మేడం, పెళ్లి ఫోటో లేదు. సీరియస్లీ అంటే నేను పెద్దమ్మ గుడికి తీసుకుని వెళ్ళి మేమిద్దరమే ఉన్నాం, దేవుడు మేమిద్దరమే, ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలని పసుపు కొమ్ము కట్టేశాను నేను. ఆ తర్వాత జీవో వాళ్ళు అడిగారు మీ పెళ్లి ఫోటో కావాలని. అసలు లేదండి అన్న. అవునా అని వాళ్ళు సర్ప్రైజ్గా ఆ రోజు ఒక థీమ్ పెట్టి మీకు ఎలా కావాలి పెళ్ళి అని మా మిస్సెస్ని అడిగితే ఇట్లా మాకు మంచి సాంప్రదాయబద్ధంగా కావాలి అంటే అవునా అని చెప్పి వాళ్ళు అలా చేశారు. ఆ ఫోటో ఉంది ఇప్పుడు మాకు. తలంబరాలు రేవతి నక్షత్రాన్ని చూపించడం. అవునవును, నాకు కూడా అరే పెళ్ళిలో ఇంత మజా ఉంటుంది, పెళ్ళి అంటే ఇంత హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేశారు. దానికి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నిజం నిజం, చాలా బాగా అనిపించింది. నేను మిస్సెస్ మీరు ఆ రోజు స్టేజ్ మీద మీ ఎమోషన్స్ చూసి చాలా బాగా అనిపించింది. కానీ ప్రతి మనిషికి అండి పెళ్ళి అని అనేది ఎంత పెద్ద టర్నింగ్ పాయింటో అంతే సెంటిమెంట్. నా పెళ్ళిలా జరగాలి అని అనుకునే సందర్భం ప్రతి ఒక్కరు కల కదా మేడం. పెళ్ళి అనేది అసలు ఎంత మంచి అంటే ఆ ప్రాసెస్సే చాలా. అవును అవును. నేను మా ఫ్రెండ్ సర్కిల్లో, అమ్మాయిలు ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసింది ఏంటంటే ఎంత కలగంటామో అంత డిజాస్టర్సే చూసారు. అదే డిఫెన్స్. అబ్సల్యూట్లీ అవును, డిఫెన్స్. ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమాలు చూసి. ఎస్పెషల్లీ మురారి సినిమా చూసి మా పెళ్ళిలా పువ్వులు ఉండాలి, ఇన్ని తలంబరాలు వేసుకోవాలి, ఇప్పుడంతా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ చాలా. ఇప్పుడు అసలు ఇంకా ఒరిజినల్ పెళ్లి తంతులకు మించి ఆర్టిఫిషియాలిటీ ఎక్కువ ఎంటర్ అయిపోయింది ఇందులో, భయంకరంగా ఎంటర్ అయిపోయింది. బట్ మీ వీడియో చూసినప్పుడు మాత్రం నాకు అనిపించింది నిజంగా ఆ తలంబరాలు పోసుకోవడం కానీ అంతా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి పెళ్లి తంతుకి ఒక అర్థం ఉంది మన దాంట్లో. సో దాన్ని చక్కగా వాళ్ళు వాళ్ళు నిర్వహించడం చాలా బాగా అనిపించింది నిజంగా. సో నేను రీసెంట్గా ఒక మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఆయనే డైరెక్టరు, ఆయనే యాక్టరు. దానికి అది ఇంకా డబ్బింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. నేను అప్పుడు మిమ్మల్ని ఊహించుకున్నాను, ఈయనే యాక్టరు, ఈయనే డైరెక్టర్ అని అంటే ఈయనే కెమెరాకి చెప్పి ఈయనే యాక్షన్ చెప్పుకొని మళ్ళీ మానిటర్ దగ్గరికి వెళ్ళి ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలంటే చాలా పెద్ద పెద్ద బాధ్యత అండి డైరెక్షన్ అనేది. రెండోది ఏంటంటే మేడం మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను ఇట్లా నుంచొని రోల్ కెమెరా యాక్షన్ అని 1 సెకండ్ తర్వాత డైలాగ్ చెప్పాలి, చెప్పి అంతా అయిపోయిన తర్వాత కట్ చెప్పుకొని మానిటర్ దగ్గరికి వెళ్ళి నేను ఓవరాల్గా కెమెరా మూమెంట్ కరెక్ట్గా ఉందా, పర్ఫార్మెన్స్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా చూసి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లాస్ట్లో చూసేవాడిని. ఏది మిస్ కొట్టినా మళ్ళీ 1 మోర్. కరెక్ట్. దీనికి తోడు ఇది తమిళ్ అని తెలుగు, అది వచ్చేస్తే షార్ట్ మళ్ళీ యాస్టి తమిళ్ నేర్చుకొని తమిళ్లో చెప్పాలి. తమిళ్ కొద్దిగా ఏదో. అవునా? సముద్రగని గారికి బాగా హెల్ప్ చేశారు. బట్ అది నేను ముందే డైరెక్టర్ అవడం వల్ల అంత ముందు బై హార్ట్ చేసుకొని చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ చాలా మేడం అసలు ఎట్లుంటుందంటే అందరికన్నా ముందు లొకేషన్ మనమే వెళ్ళాలి. అవును. అందరికన్నా ముందు నేను రెడీ అయిపోవాలి.
రెడీ అయిపోయి నేను మానిటర్ దగ్గర కూర్చొని మొత్తం షాట్ అని తీసి ఈరోజు నా షాట్ వస్తుందా లేదా నాకే తెలియదు. అదే మనం ఇప్పుడు ఎలా అంటే వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోవడానికి చిన్న పని కాదు ఇది. ఇప్పుడు మీరున్నారు మేడం, మీ షాట్ అయిపోయినాక నా క్లోజ్ తీయాలి నేను. ఇప్పుడు మీకన్నా ముందు నేను రెడీ అయిపోయి కూర్చొని చేయాలి, కానీ మేడం మీ షాట్ అయింది నేను వెళ్ళి మేకప్ వేసుకొని వస్తాను అంటే ప్రొడ్యూసర్కి ఎంత టైం వేస్ట్, ఎంత మనీ వేస్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బాగా కష్టంగా అనిపించి ఎంజాయ్ చేసింది ఏంటంటే మేడం, ఒంటి మీద దెబ్బలు ఉండాలి, దెబ్బలు మేకప్ వేసేసుకొని ఏదో ఒక సీన్ చేస్తాం. కాంబినేషన్కి మీకు తెలుసు కదా, బిఫోర్ దెబ్బలు జరిగిన సీన్ ముందు చేస్తాము, తర్వాత చేస్తాము, దెబ్బలు జరిగింది ముందు చేస్తాము, ఇలాంటివి జరుగుతాయి కదా. అవును అవును. నేను వెళ్ళి ఒక్క నిమిషం అని చెప్పి హడావుడిగా మొత్తం మేకప్ అంతా తీసేసి మళ్ళీ డ్రెస్ చేసుకొని ఫ్రెష్గా వచ్చేసి మీకు టైం వేస్ట్ చేయకూడదు మళ్ళీ చేసి, మళ్ళీ బ్లడ్ వేసి వేరే కాంబినేషన్లో వస్తే మళ్ళీ వెళ్ళి ఆ ప్రాసెస్ మేడం. అంత మెంటల్ స్ట్రెయిన్ అండి, ఫిజికల్ స్ట్రెయిన్. అది సినిమా చూసిన తర్వాత ఎస్ దీనికోసం చేసేవారు నాకు ఎంత తృప్తినిచ్చిందంటే, సముద్రగని గారు డబ్బింగ్ చెప్పి ఆయన గట్టిగా కౌగులించుకొని ఇప్పటికీ ఆ కాన్ఫిడెంట్ ఎంత బాగా తీసేవారు ఆ సినిమా, ఎంత చక్కగా తీసేవారు ఆ సినిమా అన్నారు. అది చూసిన వాళ్ళందరూ అదే మాట అన్నారు, ఎస్ ఇంత కష్టపడింది రేపు బిగ్ స్క్రీన్లో అందరికీ కనిపిస్తుంది, ఇది చాలు.